ఈ ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చేది లేదు. ఎన్నికల్లో మేము నిలబడతామని కీర్తిశేషులు మీ అభిమాన నాయకుడు మీ గుండెల్లో ఈ రోజు కూడా గూడు కట్టుకున్న పీజేఆర్ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని పీజేఆర్ భార్య కుటుంబం కేసీఆర్ను కలవడానికి ఇంటికెళ్తే 3 గంటలు ఇంటి బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కాదా? మంచి సాంప్రదాయం. ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలు తెచ్చి ఈ ఖైరతాబాదే కాదు, పార్లేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోయినా, నారాయణఖేడ్లో కిష్టారెడ్డి చచ్చిపోయినా, ఆనాడు పార్లేరులో రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి నించుంటే ఆ సతీమణికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో ఓడించింది కేసీఆర్ కాదా? నేను ఇవాళ అడుగుతున్న తండ్రి కొడుకులను, ఆనాడు మీకో నీతి, ఈనాడు మాకో నీత? నీ జాతికి అసలు నీతి ఉందా? ఒకవేళ నీ జాతికి నీతి ఉంటే ఆనాడు పీజేఆర్ మీద పోటీ పెట్టినందుకు రైమత్ నగర్ చౌరస్తాలో ఎస్పీఆర్ కాలనీలో ముక్కు నేలకు రాసి ప్రాంత పేదోళ్లకు క్షమాపణ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ దరిద్రులు ఓటు అడగాలి. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మా అమ్మలక్కలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్క ఇవాళ ఆడబిడ్డను ఆదుకోండి, ఆడబిడ్డ కన్నీళ్లు చూడండి అని కేటీఆర్ చెప్తున్నాడు. వాస్తవమే, ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే కదా. నీ సొంత ఇంటి ఆడబిడ్డ, నీ తోడ పుట్టిన ఆడబిడ్డ, నీ సొంత చెల్లెల్ని నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని మెడలు పట్టి బయటికి గంటిన కసాయుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు కేటీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే కేటీఆర్. సొంత చెల్లెలకు బుక్కెడు అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డ కంట బంగారు గాజులు చేపిస్తాడంట. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, అమ్మా మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లే అవమానిస్తే ఊరుకుంటారా, సలాకి కాల్చి వాత పెడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నీచుడు దుర్మార్గుడు లాలూచి ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టి సంపాదించుకున్న ఆస్తి, అందులో సగం కాకపోయినా చారాన వంతన్న సొంత చెల్లెలకి ఇస్తే సొంత చెల్లెలు తిడుతుందా? ఇవాళ సొంత చెల్లెలు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు తిరిగి నన్ను మా అన్న వీధిన పడేసిండు, నా తండ్రి సంపాదించిన ఆస్తిలో సిల్లి గవ్వ నాకు ఇయ్యలేదు, ఈయన్ని బొందబెట్టురని సొంత చెల్లెలే తిరుగుతుంది.